హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది చాలా సక్సెస్ఫుల్ బిజినెస్. వీళ్ళు చెరుకు కిలో 7.5 రూపాయలకి తెస్తున్నారు. దీనికి ఒక స్టాక్ పాయింట్ ఉంటుంది. కొంతమంది వీళ్ళే తెచ్చుకుంటున్నారు, కొన్ని చోట్ల వచ్చి వాళ్ళే వేసుకుంటూ వెళ్తారు, ఎవరు సప్లై ఇస్తున్నారే వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఒక టన్ను చెరుకు వచ్చి అంటే ప్రభుత్వ మద్దతు ధరే మీకు 2,900 3,000 దాకా ఉందన్నమాట. అంటే దాంట్లో ఉండే ఆ చక్కెర శాతాన్ని బట్టి. సో ఆ విషయాన్ని పక్కన పెడితే మనకి ఒక 3,500కు దొరుకుతుంది అనుకుందాం. టన్ అంటే 1000 కిలోలు అంటే ₹3.50 దొరుకుతుంది. ఇక్కడ ఎంతకు అమ్ముతున్నారు? ₹7.50 అమ్ముతున్నారు. అంటే ₹4 మార్జిన్. అంటే ఆ ₹4 మార్జిన్లో మనం లారీ ట్రాన్స్పోర్ట్ కూడా తీయాల్సి ఉంటుంది. అది ఒకటే అన్నమాట. లారీ ట్రాన్స్పోర్ట్, GST, లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ వరకే. ఓకేనా? సో అది 15 టన్నులు అంటే టన్నుల లెక్కన కొనుగోలు చేసి మీరు సప్లై ఇస్తున్నప్పుడు అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే 15,000 కేజీల మీద అవన్నీ కూడా వెళ్ళిపోతుందన్నమాట. సో ఒక కిలోకి కేవలం ₹2 మార్జిన్ పెట్టుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు ఒక్కొక్కరు 100 కిలోలు చిన్న చిన్న చెరుకు రసం మిషన్ పెట్టుకునే వాళ్ళు ఒక రోజుకి మినిమం 100 కిలోలు తీసుకొని వెళ్తారు. 100 కిలోలు అంటే లెక్కేసుకోండి. ఇప్పుడు మీకు 200, ఒకరు కొంటే 200 వచ్చేస్తుంది. రోజుకి 50 మందికి సప్లై ఇచ్చారంటే ఎంత? ₹10,000 వస్తుంది. కరెక్టా? 50 తలకాయల మీద 10,000. దాంట్లో అంటే మీకు నెలకి ₹3,00,000 వరకు ప్రాఫిట్. మీరు ఎక్కడైతే స్టాక్ పాయింట్ పెట్టుకొని ఉన్నారో దానికి ఒక అద్దె ఇవి తీసేసి ₹1,00,000 ఖర్చుల కింద తీసేయండి. మీ దగ్గర పనిచేసే వాళ్ళు వీళ్ళు తీసేసిన ₹2,00,000 ప్రాఫిట్. అది మాత్రం కాదు, చెరుకు అత్యధికంగా పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉందన్నమాట. సో మన రాష్ట్రంలో కూడా ఈ పంట ఉంది. తీసుకొని వచ్చేయండి. డైరెక్ట్గా మీరు అంటే ఎక్కడెక్కడైతే స్టాల్స్ ఉన్నాయో అక్కడ కూడా వెళ్ళి సప్లై ఇవ్వచ్చు. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ట్రై